మరువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడు వలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి. అందగాడు అందరి వాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేల పండుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారై ఊపిరిగాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. చిరంజీవి సౌభాగ్యవతి మా పెద్దమ్మాయి శాంతకుమారి మా అల్లుడు గారు మీరు సుఖంగా ఉండండి పిల్లలు మీరు సుఖంగా ఉండండి అని దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. నమస్తే అండి. శాంతిని గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు. అన్నయ్య గారండి మీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. మీరు విజయ్ గారు మంచిగా అలా ఎన్నో పుట్టినరోజు జరుపుకుంటూ హ్యాపీగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. హాయ్ శాంతక్క అండ్ బాబ్జీ బావా, మీ ఇద్దరికి మా అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మీ జీవితం గడపాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Hi Shanta Akka and Babji Annaya. Happy birthday. We wish you many more to celebrate. May God shower His blessings upon you both. Have a nice day. Enjoy. హాయ్ అన్నయ్య వదిలకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని మనసా వాచా కర్మణ్యేన కోరుకుంటున్నాను. హాయ్ అక్క, హాయ్ బావా, హ్యాపీ బర్త్డే. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరిద్దరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఇంకా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మీతో బెస్ట్ మెమరీ ఏంటంటే మీ పెళ్లి తర్వాత మీతో కలిసి హంపి ట్రిప్ చేయడం వన్ ఆఫ్ మై బెస్ట్ మెమరీ. అలాంటి ట్రిప్ మళ్ళీ ఇంకొకటి చేయాలని కోరుకుంటున్నాం. బాయ్ బాయ్.
ప్రియమైన బాబ్జీ, ప్రియమైన శాంతలకు పుట్టినరోజు శుభాకాంక్షలు. బాబ్జీ శాంతల గురించి మా అనుబంధం చెప్పాలంటే చిన్న వీడియో చాలదు. వరుసగా ఆడపిల్లల తర్వాత బాబ్జీ పుట్టడంతో నాన్నగారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. బాబు పుట్టాడు అని గట్టిగా అన్నారు. నాకు బాబు పుట్టాడు అని అంటే నాకు గుర్తు. జగ్గైపేటలో చదువులు, ఎర్రకాలువ దాటడం, పోస్ట్ ఆఫీస్ దాటి హై స్కూల్కి వెళ్ళి చదువుకునేవాళ్ళం. మధ్యాహ్నం లంచ్కి వచ్చినప్పుడు బాబ్జీకి ముందుగా భోజనం పెడితే గబగబా భోజనం చేసి మళ్ళీ స్కూల్కి పెట్టేసాడు గబగబాను. తర్వాత నా మ్యారేజ్ అయిపోయింది. నేను నాన్నమైతే రాజమండ్రి వెళ్ళిపోయాను. నాన్నగారు అప్పుడప్పుడు బాబ్జీని పిల్లల్ని మా దగ్గరికి పంపేవాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. మామయ్య ప్రతిరోజు మమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళిపోయాడు, అందరినీ సినిమా తీసుకెళ్ళేవాడు. పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. తర్వాత కొత్తపేట ట్రాన్స్ఫర్ అయిపోయింది. బాబ్జీ కొత్తపేట వచ్చాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందరికీ అమ్మా నాన్నగారు అందరికి దూరంగా వచ్చేసాను కదా, బాబ్జీ వచ్చేసరికి నాకు చాలా హ్యాపీ అయింది. బాబ్జీ మాతో పాటు చాలా సరదాగా ఉండేవాడు. నాన్నమయ్య గైడెన్స్లో బాగా చదువుకునేవాడు. అక్కడ బాబ్జీకి మంచి ఫ్రెండ్ కూడా ఉన్నాడు, సుబ్రహ్మణ్యం అని ఫ్రెండ్ ఉన్నాడు బాబ్జీకి. సంక్రాంతికి జగ్గైపేట రావటం, పిల్లలంతా సరదాగా గడపటం, చాలా సరదాగా గడిచిపోయే రోజులు. తర్వాత కడప ట్రాన్స్ఫర్ అయింది మాకు. కడప వెళ్ళాక బాబ్జీ కడప వచ్చాడు. సీఏ ప్రిపరేషన్కి బాబ్జీ కడప వచ్చాడు. చాలా హ్యాపీ అయింది నాకు. బాగా చదువుకునేవాడు. డోర్స్ అన్నీ వేసేసుకుని రూమ్లో బాగా కూర్చొని చాలా ఇంట్రెస్ట్గా సీరియస్గా చదువుకునేవాడు. పట్టుదల, చదువు పట్ల సీరియస్నెస్ బాగా ఉన్నాయి. బాగా చదువుకునేవాడు. ఈవినింగ్స్ మామయ్య బాబ్జీ కాసేపు సరదాగా అట్లా మాట్లాడుకుంటే వాళ్ళిద్దరిని చూసి నాకు చాలా ముచ్చటేసేది. ఈవినింగ్స్ సండేస్ ఇద్దరు అలా కలిసి బయటికి వెళ్తూ ఉండేవాళ్ళు. చాలా బాగా గడిచిపోయినాయి ఆ రోజులన్నీ, మళ్ళీ రావు కదా. తర్వాత బాబ్జీ జాబ్ వచ్చింది, పెద్దవాడయ్యాడు. మ్యారేజ్ ఇప్పుడు విజయవాడ ఆకాశ అపార్ట్మెంట్లో వాడి మ్యారేజ్ జరిగింది. విజయవాడ టీటీడీ కళ్యాణ మండపంలో హ్యాపీగా శాంతని గ్రాండ్గా మ్యారేజ్ చేసుకుని ఆకాశ అపార్ట్మెంట్కి వచ్చారు. శాంత చాలా సంతోషం. ఆ కళ్యాణం మాకు సీతారాముల కళ్యాణమే. శాంత మా మేనమామ కూతురన్న బంధము, తన నెమ్మదితనము, ఓర్పు, నెమ్మదిగా మాట్లాడడము, సహనము, ఇవన్నీ మాకు చాలా దగ్గర చేశాయి శాంతని. మేము శాంత బాగా కలిసిపోయాం. చాలా హ్యాపీగా గడిచిపోయే రోజులు. నాన్నగారి తర్వాత సంక్రాంతి అంటే బాబ్జీ ఇల్లే మాకు. బాబ్జీ ఇంట్లో ప్రతి సంక్రాంతి చక్కగా ఆనందంగా జరుపుకునేవాళ్ళం. సంక్రాంతి సందళ్ళు, భోగి మంటలు, అన్నీ చక్కగా క్విజులు, ఆటలు, అరిసెలు అన్నీ శాంత బాబ్జీతోనే మాకు చక్కగా గడిచిపోయేది. శాంత పిల్లలందరినీ ఎంతో ఆప్యాయంగా చూసుకునేది. పిల్లలందరితో చక్కగా సరదాగా అందరూ సంక్రాంతి బాబ్జీ ఇంట్లో ఆడుకునేవాళ్ళం. శాంత చేసే పలావ్ అంటే అందరికీ, ముఖ్యంగా పిల్లలందరికీ చాలా ఇష్టం. శాంత ఐ లవ్ యూ. ఇంకా శాంత బాబ్జీ శాంత తోడుతో తన బాధ్యతలన్నీ కూడా చక్కగా నిర్వర్తించాడు. నాన్నల పెళ్ళి గ్రాండ్గా చేశాడు. నాన్నగారిని తలపించాడు. తగ్గేదే లేదా అనిపించుకున్నాడు. అలాగే తర్వాత అమ్మమ్మ తాతయ్యలు అయ్యారు. రియాన్ ఆటలతో పాటలతో సరదాగా గడుపుతున్నారు. ఇప్పుడు మీరు రియాన్కి చెల్లాయితోనూ, రియాన్కి మేనల్లుడితోనూ వాళ్ళని ఎత్తుకుని వాళ్ళని ఉయ్యాలలు ఊపి హాయిగా ఆ ఉయ్యాల ఊపుల్లో మీ ఆనందాలు కూడా ఊగి సాగాలని మనసారా కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తూ దీవిస్తున్నాను. మరొకసారి మీ ఇద్దరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. హ్యాపీ బర్త్డే అమ్మా బాబ్జీ శాంత. హ్యాపీ బర్త్డే. Very happy birthday Shantaka and Babji Maya from all of us. A very happy birthday to you both from all of us here, including Megha, Meera and Caesar. సో ఈ మెసేజ్ తోటి ఈ మంచి బ్యూటిఫుల్ సెలబ్రేషన్లో పార్ట్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. వెరీ హ్యాపీ, వెరీ
so many fond memories from so many years, so many to share. చిన్నప్పుడు బాజ్యమాయ విజయవాడ క్యాంప్స్కి వచ్చేవాడు. అప్పుడు హాల్లో పడుకునేవాళ్ళం మీ ఇద్దరం. బైక్ స్టోరీస్ చెప్పు అని స్టోరీస్ అన్నీ చెప్పించుకునేవాడిని. సో మెనీ అడ్వెంచరస్ స్టోరీస్ ఇప్పటికీ గుర్తున్నాయి. బోల్డ్ అన్ని కబుర్లు. సంక్రాంతికి పొద్దున్నే లేచి అక్కడ ఇక్కడ అన్నీ వుడ్ అంతా గ్యాదర్ చేసి జగ్గపేటలో బయట మంటలు వేసుకోవడం, దీపావళి చిచ్చుబుడ్డి పట్టుకొని మమ్మల్ని ఎత్తుకొని ఫుల్ చేత్తో తిప్పడం, అవన్నీ ఇప్పటికీ మేఘా మీరాకి చెప్తుంటే వాళ్ళు అసలు నమ్మరు. హౌ ఇస్ దట్ పాసిబుల్ అంటారు. సో శాంతక్క పెళ్ళప్పుడు శాంతక్క వచ్చింది, సత్తుగిన్నె తెచ్చింది అని ఏడిపిస్తూ ఉండేవాళ్ళం. బట్ నౌ వి సీ వాట్ బ్యూటిఫుల్ అండ్ ఐడియల్ కపుల్ యు ఆర్ ఇన్ ది ఫ్యామిలీ. సో త్రూ దాట్ ఇప్పుడు మీరు ఇది సెలబ్రేట్ చేసుకుంటుంటే మీ అందరం ఇట్లాగా విష్ చేయడం, బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్, సీయింగ్ ఇట్, లెర్నింగ్ ఫ్రమ్ ఇట్. వీఆర్ ఆల్సో విషింగ్ so many more adventures and memories in the future. Very, very happy birthday from all of us once again, and see you soon. Untamu. Bye. Bye. Dear Shanta Vadina, many happy returns of the day. And మీరు మీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ రీచ్ అవుతున్నారు. సో విషింగ్ యూ great life, great health and good prosperity. Anaya, my dear Anaya, I think you are a very important person in my life. Meeku kuda na birthday శుభాకాంక్షలు. I think we have so many memories. నాకు ఎప్పుడు నేను మర్చిపోలేంది, మీరు రేణిగుంటలో నాకు వచ్చి బోల్డ్ అని పెన్సిల్స్ బల్బాలు ఇచ్చారు నాకు. ఐ థింక్ వీ హ్యావ్ సో మచ్ కలెక్షన్ ఆఫ్ దట్. పెన్లు కూడా ఇచ్చారు. మనం ఎన్నిసార్లు వెళ్ళాము బజార్కి, ఎన్నిసార్లు వచ్చి ఇచ్చారు నాకు అది. ఐ థింక్ ఇట్స్ ఏ గ్రేట్ మెమొరీ. మేము ఎవ్రీ సమ్మర్కి మా ఎంటైర్ ఫ్యామిలీ వచ్చి జగ్గేపేట వచ్చేది. ఐ థింక్ దోస్ యూస్ టు బి అవర్ ఫెస్టివల్ డేస్. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. పర్టికులర్లీ బాబీ నన్ను పిక్నిక్స్ తీసుకెళ్తుండేవాడు. ఐ థింక్ నేను ఎంతమందికి చెప్పానో నా లైఫ్లో ఇది. ఐ థింక్ వీ హ్యావ్ వెరీ గ్రేట్ బాండేజ్ అండ్ యు ఆర్ మై మోరల్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై బిలవ్డ్ బ్రదర్. మీకు కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. థ్యాంక్ యూ. మీ ఇరువురికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాగే ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని నా ఆకాంక్ష. థ్యాంక్ యూ. డియర్ పెద్దమ్మ అండ్ పెద్దనాన్న గారు, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీరు ఇలాంటి బర్త్డేస్ ఎన్నెన్నో సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. లాట్స్ ఆఫ్ లవ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంకుల్ అండ్ ఆంటీ. సో మీరు ఎంత వాల్యుబుల్ పీపుల్ అన్నది ఈరోజు మామగారి దగ్గర నుండి జగ్గపేటలో మీరు మీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మాట్లాడుకుంటూ అన్నీ నెమరు వేసుకున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. విష్ యూ బోత్ వెరీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మంచిగా ఎంజాయ్ చేయండి. అలాగే అందరినీ ఇన్స్పిరేషన్గా ఉండాలి మీరు అందరికీ. సో మిమ్మల్ని చూసి మేము కూడా అలాగే హ్యాపీగా ఉండాలి ఆ ఏజ్ అయినా కూడా అన్నది. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ అండి. ముకుంద్ సైడ్ నుంచి కూడా తాతగారికి అమ్మమ్మకి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హాయ్, I wish you both a day full of joy, affection and beautiful memories. Happy birthday dear bro and Vadina. Happy birthday to Akka and Bavagaru, and happy birthday to my most favorite couple in the whole world. Happy birthday. Happy birthday. Happy birthday Annaya Vadina. Good to hear that you're touching your 60 years. Annaya, 60 is to slow down and come back to Hyderabad and stay with your children. Bye. Many happy returns of the day. Bavagaru and Chellamagaru, may God bless you, both of you, with good health and prosperity. And
అన్నయ్య గారికి వదిన గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. హాయ్ బావగారు, బాగున్నారా? హ్యాపీ బర్త్డే టు యూ. హాయ్ అమ్మ, బాగున్నారా? మీకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడు నిండు నీళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉండాలి కోరుకుంటున్నాం. హ్యాపీ అమ్మ. హాయ్ అండి, అన్నయ్య గారు బాగున్నారా? వదిన గారు బాగున్నారా? వదిన గారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్నయ్య గారు మీకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడు ఎల్లకాలం ఇలాగే కలిసిమెలిసి ఉండాలి, ఆరోగ్యాలతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ బర్త్డే శాంత అండ్ బాబ్జీ. మీరు ఇలాగే ఎన్నో బర్త్డేలు జరుపుకోవాలి. నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. శాంతని ఎప్పుడు నా సొంత సిస్టర్ లాగే భావించాను. నాకు సిస్టర్స్ లేని లోటు తెలియకుండా పోయింది. అయితే బాబ్జీ మన ఫ్యామిలీ అందరికీ బ్యాక్ బోన్లా నిలబడ్డాడు. అలాగే మీ ఇద్దరు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. Hi Shantapini, hi Chirana. We wish you a very, very happy birthday. And on this milestone birthday, we want to tell you how much we love you and also thank you for all the love and support that you have shown us, both good times and tough times alike. So we love you so much. And today I want to share my fondest memory of Shantapini. And this is the first time I think I've met her. Amajata Arvata Pelila. దిస్ ఇస్ మాకు అందరికీ మెహందీ పెట్టింది, రైట్? సో అప్పటి వరకు మనకి ఓన్లీ మమ్మీ వాళ్ళు ముద్దలు పెట్టేవాళ్ళు, మెహందీ డిజైన్ పెట్టచ్చే. మాకు ఫస్ట్ టైం శాంతపిని ఇంట్రడ్యూస్ టు అస్ అండ్ దట్ వాస్ వెన్ వీ ఇన్స్టెంట్లీ లవ్ విత్ స్వీటెస్ట్ పిన్ని. I think that was about the same timeline even Chinana fell in love with Pinni. Very naughty, but very sweet. And my fondest memory of Chinana is how he disciplined everybody, not only kids, adults also. In fact, Monna, Bindu, Guru Pravesham, we all met, and Pantul Garu was going on and on for 3-4 hours chasing తర్వాత అందరం ఇక్కడ గనక బాబ్జీ చిన్న ఉంటేనా ఆపన్నా ఇంకా కానివ్వండి అని అంటాడని అందరం నవ్వుకున్నాము. That's how much we miss him, and you shouldn't change it. We love that about you, and we just want to tell you all these sweet memories of you both have taken us a lot of memories in our heart of how much you love each other, and that's infectious. And we wish you many, many, many more years of togetherness and celebrations together. Bye. Hey Shantapini, hi Chinana, happy birthday to both of you. And Shantapini, a very, very special birthday wishes for you on this special milestone birthday. And just wanted to share some fun things. Growing up, you both were a sign of strength for me. The support for Tatagaru Nanama, or just for the whole family, that was something else that I've admired so much. And Penny, the patience and the strength which you display is something else, and I always look up to that. I have so many fond memories of you both, but I'm going to start with Penny. All the simple things that you used to show me, it was just like, it was jaw drop admiration for the little things that you would do, whether it was like painting chesedanvi nuvu, it's just like stuck in my head. I've always wanted to redo it with Arya. I'm gonna do it. That oil painting where you just put like little paint drops in a bucket of water, dip up, and boom. Yeah.
And Monna Aryato Adukuntunnappudu kuda the way you play with her just reminded me of how you would play with me, and that was just something else. And Chinana, yeah, I have a lot of memories with you, and I know how much you love me. But the funniest memory I have of you, and every time I do that, it just brings a big smile to me, remembering you. So చిన్నప్పుడు పిచ్చి క్వశ్చన్లన్నీ అడుగుతూ నీ చుట్టూ తిరిగేదాన్ని. నువ్వు యువర్ లైక్ క్యాప్చరింగ్ ఈగలు లైక్ సో ఈజీలీ, అండ్ ఐ వాజ్ ట్రయింగ్, అండ్ ఆ ఈగలు నాకు దొరికేవి కావు, అండ్ నువ్వు ఈజీగా పట్టేసేవాడివి. సో ఐ వాజ్ లైక్, నీకు ఎలా తెలుసు చిన్న, హౌ డూ యూ నో ఇంటి అని అడిగితే, నాకు చాలా ప్రాక్టీస్ ఉంది, నేను ఆఫీస్లో రోజు ఇదే చేశాను అని అనేవాడివే. యా, ఇప్పుడు కూడా సమ్మర్లో ఎప్పుడైనా ఈగలు కొట్టేటప్పుడు నాకు నువ్వే గుర్తొస్తావు. బట్ fun memories aside, yeah, you guys are just like amazing. Thank you so much. Love you. Happy birthday. Wish you both the best and lots of joy and lots of memories. And can't wait to come have Arjun Babu Pisku program with you both. Hope we can make that happen soon. I love you. Happy birthday. Bye. ముందుగా శాంతమ్మకి షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. జీవితంలో 60 వసంతాలు అనేది ఒక పెద్ద మైలురాయి. ఒక్కసారి మనం వెనక్కి జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటే ఇంతకాలం ఏం చేశాం, మన జీవితాలు ఎలా నడిచాయి అనేది ఒక సమీక్షకి 60 వసంతాలు ఉపయోగపడతాయి. ఈ సందర్భంలో చెప్పాల్సింది, మీరిద్దరూ గుడ్ పేరెంట్స్గా పిల్లల్ని చక్కగా తీర్చిదిద్ది వాళ్ళకి చాలా ఉన్నతమైనటువంటి భవిష్యత్తునిచ్చారు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ముఖ్యంగా బాబ్జీ తన బాధ్యతలతో చాలా బిజీగా ఉన్నా కుటుంబాన్ని ఓర్పుగా నేర్పుగా నిర్వహిస్తూ పిల్లల చదువు సంధ్యల పట్ల శ్రద్ధ తీసుకుంటూ, శాంత చాలా సహనంతో పిల్లల్ని చూసుకుంటూ వచ్చేపోయే అతిథుల్ని ఆదరిస్తూ కుటుంబాన్ని చక్కగా నిర్వహించుకుంటూ తను చాలా చక్కటి తోడ్పాటుని అందించింది. అంతేకాకుండా బాబ్జీ ఇప్పుడు మొత్తం ఫ్యామిలీకి సంబంధించినటువంటి బాధ్యతలు నిర్వహించడంలో కూడా తను చాలా సహకారం అందిస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే జగ్గయ్యపేటలో ఉన్నటువంటి అలవాట్లు సంక్రాంతికి వచ్చేసరికి మమ్మల్ని అందరినీ పిలిచి భోగి మంట దగ్గర కూర్చోబెట్టడం అనేది అందరికీ మర్చిపోలేని అనుభూతి. ప్రతి సంవత్సరం చలిపెడుతున్నా ఇబ్బంది అన్నా వెళ్ళి భోగి పండక్కి బాబ్జీ ఫ్యామిలీతో కూర్చోవడం, మధ్యాహ్నం పూట భోజనం చేయడం, ఇవన్నీ మరపురాని జ్ఞాపకాలు. ఎందుకంటే అప్పుడు అది చాలా చిన్న విషయమని అనిపించొచ్చేమో, కానీ జీవితంలో ఒక్కసారి సమీక్షించుకుంటే ఇటువంటివన్నీ కలకాలం నిలిచిపోయేటటువంటి మధురమైన జ్ఞాపకాలు. కాబట్టి బాబ్జీ, శాంత ఇంకా ఎన్నో మంచి పనులు చేసుకుంటూ జీవితాలని సుఖమయంగా సంతోషంగా గడుపుకోవాలని ఆశిస్తూ భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రదర్శించాలి అని కోరుకుంటున్నాను. బాబ్జీ శాంతలు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాగే మరెన్నో పుట్టినరోజులు మీరిద్దరూ జరుపుకోవాలని, సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నామమ్మా. అసలు బాబ్జీ పుట్టినరోజే ఒక పండగ వాతావరణం. ఒక పండగ వాతావరణంలో బాబ్జీ పుట్టినరోజు వస్తుంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి బాబ్జీ గురించి ఆలోచిస్తుంటే అంత అల్లరి చేసేవాడు కాదు. ఓ పద్ధతిగా క్రమశిక్షణగానే ఉండేవాడు బాబ్జీ. అది మాత్రం నాకు బాగా గుర్తు. అంటే నా వరకు నేను ఆలోచిస్తుంటే నాకు అలా అనిపిస్తుంది. తర్వాత నాకు ముఖ్యంగా బాబ్జీ నందిగామ స్కూల్ దగ్గర నుంచి బాగా గుర్తు.
బాబ్జీతో నా ఇదనమాట, సావాసం కానీ రిలేషన్ కానీ వాడితో అప్పటి నుంచి నాకు బాగా గుర్తుంది. మరీ చిన్నప్పుడు అంత గుర్తు రావటం లేదు. స్కూల్కి వెళ్ళటం, మేము ఒక స్కూలు, బాబ్జీ మిషనరీ స్కూల్కి వెళ్ళటం, మా వెనకాల బుజ్జి స్కూల్కి వెళ్ళని మారాలు చేయటం. అప్పటి నుంచే బాబ్జీకి ఒక గ్రూపు, చక్కటి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అందరూ కూడా బాబ్జీ నుంచి భలే నేర్చుకునేవాళ్ళ విషయాలు చిన్నప్పటి నుంచి కూడా. బాబ్జీకి తెలిసిన సబ్జెక్టు గురించి కానీ, జనరల్ నాలెడ్జ్ గురించి కానీ అన్ని విషయాలు వాళ్ళు బాబ్జీ దగ్గర నుంచి బాగా నేర్చుకునేవాళ్ళు. అది చిన్నప్పుడే కాదు, బాబ్జీ పెరిగి పెద్దయ్యి ఎంత మంచి ఉద్యోగంలో స్థిరపడినా ఇప్పటికీ కూడా బాబ్జీకి అలాంటి క్లస్టర్ లాంటి మంచి ఫ్రెండ్స్, మంచి స్నేహితుల బృందం బాబ్జీకి ఇప్పటికీ ఎప్పటికీ ఉన్నది. అలాగే చిన్నప్పుడు నాకు బాగా గుర్తొచ్చే విషయం ఏంటంటే, బాబ్జీని తలుచుకోగానే అమ్మమ్మ కూర వండటానికి చిక్కుడుకాయ ఉడకబెట్టేది. చిక్కుడుకాయలు, బంగాళాదుంపలు ఎక్కువగా చేసేవాళ్ళం. చిన్నపిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు కదా. ఆ కేజీనో 2 కేజీలో బంగాళాదుంపలు ఉడకబెట్టి పెడితే గుప్పుడు తోటి చిక్కుడుకాయ గింజలన్నీ ఏరేసుకుని, నేను కూడా వాడితో పాటు ఏరుకునేదాన్ని. అంటే నేను తక్కువ, వాడు ఎక్కువ ఏరుకుని ఆ చిక్కుడుకాయ గింజలు తినేవాళ్ళం. తర్వాత బంగాళాదుంపలు ఉడకబెట్టిన ఆ మళ్ళీ అందులో చిన్న ఏరిచ్చేదాన్ని వాడికి, అని పెద్దవి తీసుకోకరా చాలదు కూర అని. ఇలాంటి చిలిపి చేష్టలన్నీ చేసేవాళ్ళం. చాలా సరదాగా చిన్నప్పటి జీవితం బాగా గడిచిపోయింది హ్యాపీగా. బాబ్జీని తలుచుకుంటుంటే ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో మధురానుభూతులు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళతోటి మనకి. అయితే అన్నిటికంటే నా మనసుకు నచ్చింది, నాకు బాగా అనిపించేది, బాబ్జీలో ఒక గొప్ప గుణం ఉన్నది. బాబ్జీకి అసలు మొహమాటమే లేదు, అసలు భేషజాలనేవి తెలియదు వాడికి. నిక్కచ్చిగా ఉంటాడు, ముక్కు సూటిగా మాట్లాడతాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా మన మంచికే. ఆ చెప్పే విధానం మొహమాటం లేకుండా చెప్తాడు. అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. నేను అనుకుంటాను అదే బాబ్జీ యొక్క బలం, అదే వాడి బలహీనత కూడా. అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది మనకి. ఎప్పటికే బాబ్జీ అదే వరుసలో ఉన్నాడు, అలాగే ఉంటాడు కూడాను, అలాగే ఉండాలని కూడా అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నాకు బాగా ఇష్టమైనది సంక్రాంతి పండగ. సంక్రాంతి పండగ వస్తుంది అంటే ఇంకా బాబ్జీ నుంచి ఫోన్ రాలేదే, రేపు వస్తుందేమో, ఇవాళ సాయంత్రం చేస్తాడేమో అనుకుంటూ ఉంటాం. నాన్నగారు సంక్రాంతి పండగకి పిల్లలందరినీ ఎలాగైనా కలపాలి అనుకునేవాళ్ళు. వీళ్ళందరూ అక్కడొకళ్ళు ఎక్కడొకళ్ళు ఉంటారు, ఎవరి సెలవులకు వాళ్ళు జగ్గేపట్టి వచ్చి వెళ్తున్నారు. కానీ పిల్లలందరూ కూడా కలిసి ఒకసారి కలవాలి కదా, వాళ్ళందరూ కూడాను. మాతోటే కాకుండా వాళ్ళు కూడా ఒకళ్ళకొకళ్ళు అందరూ కలవాలి, అల్లుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ కలవాలన్న ఉద్దేశంతో నాన్నగారు సంక్రాంతి పండగకి అందరినీ వచ్చేలాగా చేసేవాళ్ళు. ఆ కలవడితనం, ఆ సంతోషం, ఆ ఆహ్లాదకరమైన వాతావరణం ఎప్పటికీ మర్చిపోలేం. అదే కుటుంబ వ్యవస్థకు కూడా గుర్తింపు. దానిని బాబ్జీ అదే వరవడిలో నాన్నగారి తరువాత ఆ సంక్రాంతి పండగను మనకి తీసుకొచ్చాడు. మర్చిపోలేం, ఎప్పటికీ మర్చిపోలేం. అది ఒక మధురానుభూతి అంతే. ఇప్పటికీ బాబ్జీ గారు అందరినీ సంక్రాంతికి, ఏమ్మా నీకు కోడళ్ళు వచ్చారు, అల్లుడు వచ్చేసాడు, అందరూ వచ్చారు, అయినా కూడా ఏంట్రా నువ్వు, ఎందుకమ్మా ఇంక అందరం పెద్దవాళ్ళు అయిపోయాం అన్నా సరే అందరికీ ఫోన్లు చేస్తాడు. సంక్రాంతి పండగకి రావాల్సిందే అంటాడు. భోగినాడు పొద్దున్నే తెల్లారుదాను 4 గంటలకి ఫోన్ వస్తుంది, అక్క లేచారా, నెమ్మదిగా బయలుదేరి వస్తారా, సరదాగా ఉంటారో, 1 గంట స్పెండ్ చేసి వెళ్తారు. కానీ ఇటువంటి మధురానుభూతి బాబ్జీ మనందరికీ కలగచేశాడు. చాలా కుటుంబంలో ఒక మణి తుణకలాగా వాడి ప్రేమని, ఆప్యాయతని, అనురాగాన్ని మనందరితోటి కూడా పంచుకున్నాడు. అది బాబ్జీ. ఇంకా చెప్పాలి అంటే, సముద్రం అలలు ఎగిసెగిసి పడుతూ ఉంటాయి.
మనం బీచ్కి వెళ్ళినప్పుడు చూస్తాం అలల దగ్గరికి వచ్చేస్తుంటే ఎక్సెక్సి క్షణంలో మళ్ళీ ఆ అలనంతా సముద్రం తనలో కలిపేసుకుంటుంది. అలాగే బాబ్జీ కూడా ఆ చిన్న ఇంత పెద్ద కుటుంబంలో వాడు నాకంటే చిన్నవాడు అయినా కూడా చాలా పెద్దరికంగా ఒక్కొక్కసారి కొన్ని విషయాలు విశదీకరిస్తుంటాడు. అది కావాలి మనకి, అంతే. దాన్ని ఇంకెలా చెప్పాలో కూడా నాకు తెలియటం లేదు. అలాగే బాబ్జీ తన ఆవేశాన్ని కానీ తన దీన్ని కానీ తన మనసులోనే పెట్టుకుంటాడు. అది చెప్పే విధానం చాలా సౌమ్యంగా, పద్ధతిగా, చిన్న పెద్ద లేదు, అందరికీ కూడా ఏదైనా చిన్న విషయం వచ్చినప్పుడు దాన్ని చూస్తాడు. దట్ ఈజ్ బాబ్జీ. బాబ్జీ ఈజ్ ఆల్. హాయ్ శాంతకి పేరుకు తగ్గట్టే శాంతం. చాలా చక్కటి స్వభావం. నేను అనుకుంటుంటా ఒక్కోసారి భగవంతుడు శాంతకి అన్ని సమపాళ్లలోనే ఇచ్చాడు. చక్కటి గుణాలు, ప్రేమ, సహనం, ఓర్పు, మంచితనం, 10 మందిని ఆదరించే గుణం, అందరికీ ఆదరంగా చూడటం, ఆప్యాయత, అలాగే ఆవేశం, కోపం, ఉద్రేకం, ఇవన్నీ కూడా తనలో సమపాళల్లో ఉన్నాయి. నాకు ఏవి ఎప్పుడు ఎక్కువగాను కనబడదు, తక్కువగాను కనబడదు. చాలా సమన్వయించుకుంటూ చాలా చక్కటి స్వభావంతో 10 మందిని కలుపుకుంటూ వెళ్తూ ఉంటుంది. చాలా పరిపక్వత, పరిపూర్ణమైనటువంటి అమ్మాయిగా శాంత నాకు కనబడుతుంటుంది. అమ్మాయే, మన బిడ్డే కదా శాంత. చాలా ముఖ్యంగా కుటుంబంలో చక్కగా అందరితోటి కలిసిపోయి మంచి స్వభావంతో, చక్కటి మనస్తత్వంతో అందరినీ కలుపుకుంటూ హ్యాపీగా, సంతోషంగా ఉంటుందమ్మా శాంత. బాబ్జీ, శాంత మీరిద్దరూ ఇలాగే తోడు నీడగా, చేదోడు వాదోడుగా కలిసిమెలిసి ఉండాలని, సకల సౌభాగ్యాలతోటి, అష్ట ఐశ్వర్యాలతోటి, ఆయురారోగ్యాలతోటి, మనవళ్ళు మనవరాళ్ళతోటి మీ ఇల్లంతా నిండిపోవాలని, మీ ఇల్లంతా సంతోషమయం కావాలని, ఆ ఇంట్లో మేము కూడా ఒక భాగంగా ఉండాలని ఎల్లవేళలా శ్రీ వెంకటేశ్వర స్వామి దయ మీ యందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. Happy birthday Santata, happy birthday Bajimaya. I wish both of you many more years of good health, happiness and a long life together. Nina అడిగింది మీ ఫాండెస్ట్ మెమరీస్ ఏంటని. బాజ్యమాయతో చాలా ఫాండ్ మెమరీస్ ఉన్నాయి, కానీ నాకు డిస్టింక్ట్గా గుర్తుంది నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నేను బాజ్యమాయ ఇంటికి వినుకొండ వెళ్ళాను. సో వినుకొండలో వీ ఆల్ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. అక్కడ నాకు బాగా గుర్తు, గుడికి వెళ్ళాం, జెమినీ సినిమాకి వెళ్ళాం. సో ఆ రోజు చికెన్ వండింది శాంతత్త, మాకు చాలా బాగా నచ్చింది. సో బాజ్యమాయ అంటే ఖచ్చితంగా గిఫ్ట్ చేస్తారు. సో నాకు ఒక షర్ట్ కొన్నారు. సో ఆ మెమరీ నాకు డిస్టింక్ట్గా ఉంది. బాజ్యమాయ తాతగారి తర్వాత ఫ్యామిలీ అందరూ టుగెదర్ ఉండటానికి చాలా ఎఫర్ట్స్ చేస్తారు. సో వీ ఆల్ రెస్పెక్ట్ హిమ్ అండ్ లవ్ హిమ్ ఫర్ దాట్. చిన్నప్పుడు బాబ్జీమాయ అంటే అందరం భయపడేవాళ్ళం, ఇప్పుడు ఆ భయం తగ్గింది. శాంతత్త మాత్రం ఎప్పుడూ ఇన్నేళ్లలో శాంతత్తకి కోపం రావడం అనేది చూడలేదు. సో బాబ్జీమాయని బ్యాలెన్స్ చేసే ఫోర్స్ శాంతత్త, ఆల్వేస్ ఎవర్ స్మైలింగ్ అండ్ ఎవర్ హెల్పింగ్ ఎవ్రీ వన్. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ బోత్ ఆఫ్ దెమ్ గ్రేట్ హ్యాపీ బర్త్డేస్ అండ్ ఎ లాంగ్ లైఫ్ టుగెదర్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే తాతగారు, అమ్మమ్మ. హ్యాపీ బర్త్డే బాబ్జీ తాతగారు అండ్ శాంత అమ్మమ్మ. హ్యావ్ అ గ్రేట్ ఇయర్ టుగెదర్. హ్యాపీ బర్త్డే పిన్ని. హ్యాపీ బర్త్డే బాబాయ్. హ్యావ్ ఎ గ్రేట్ ఇయర్. Hello Bajimaya, Shantata. Wish you both many happy returns of the day. Thank you for all the love and affection you showered on us as we were growing up. Lot of fond memories.
థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే తాతగారు అండ్ నాని. హ్యాపీ బర్త్డే తాతగారు అండ్ నాని. హ్యాపీ బర్త్డే బాబాయ్ అండ్ పిన్ని. ప్రియమైన శాంత, 60 వసంతాల పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. ప్రియమైన మరదలిగా నీ శాంత స్వభావంతో, అమృతం లాంటి వంటలతో, రంగురంగుల అల్లికలతో ఎంతో ఆనందంగా ఎప్పుడెప్పుడు నీ దగ్గరికి హాయిగా వచ్చి గడుపుదామా అనిపించేదమ్మా. మా పెళ్ళైన కొత్తలో ధోనిమలై వచ్చినప్పుడు మీరందరూ కలిసి నాతోటి అన్నయ్యతోటి గడిపిన హంపీకి తీసుకువెళ్ళిన రోజులు అవన్నీ ఎంతో తీపి జ్ఞాపకాలమ్మా. ఇంకా మీ పెళ్ళైన తర్వాత మురిపాలే మురిపాలు. ఇప్పటికీ ఇంకా మీ పెళ్లి రోజున మురిపించుకుని నాతోటి ఇంకా అడిగించుకుంటున్నావుగా శాంత. అమ్మ దొంగ శాంత. మరేమో తిరుపతి వెళ్ళాము పిల్లలందరితో కలిసి. నాకు అదొక తీయని జ్ఞాపకం అమ్మ. ఎప్పుడో ఒకసారి మాటల్లో ముచ్చటపడి నేను మేఫ్లవర్ గురించి, ప్లాంట్ గురించి చెప్తే అది గుర్తుపెట్టుకుని తెచ్చి ఇచ్చిన నీ ప్రేమ తీయని జ్ఞాపకం శాంత. బాబ్జీ, అమ్మ నాన్నగారు పేరు పెట్టుకున్నట్లు మంచి అల్లరి చిలిపి కృష్ణుడవై మా అందరికీ అండదండగా ఉంటూ బావలందరూ గుండెల దగ్గర ఉంచుకున్న జేబుల్లోని పెన్నులు దోచుకున్న చిలిపి కృష్ణుడివిరా. మేనల్లులకు మేనమామలకు ముద్దుల మేనమామవి. ఇప్పటి మన అందరి మనవాళ్లకు మనవరాళ్లకు బిగ్ తాతయ్యవురా. ఎప్పుడూ ఇలాగే నీ అల్లరితో అలా సాగిపోతూ ఉండాలిరా బాబ్జీ. బాబ్జీ, చిన్నప్పుడు పంతంతో నా వెనకాల పరిగెట్టి నాకు మంచి అందమైన పన్నుని బహుకరించావు. ఐ లవ్ ఇట్. థ్యాంక్ యూ. ఎంత తీయటి జ్ఞాపకం రా బాబ్జీ అది. పెళ్ళైన కొత్తలో కార్వార్లో గోవాలో ఉన్నప్పుడు బాబ్జీ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. బావ నాన్నగారికి ఫోన్ చేసి పర్వాలేదండి ఇక్కడ ఏదో ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అన్నారు బాబ్జీ. ఆ రోజున నాన్నగారు చూస్తాను బాబ్జీ వస్తాడు చూస్తాను నాన్న అని అన్నారు. ఆ రోజున నన్ను ఎదురు చూస్తుంటే బాబ్జీ బ్యాక్ ప్యాక్ వేసుకుని నెమ్మదిగా హిల్ మీద ఎక్కుతూ మా దీని దగ్గరికి వచ్చేవారు కాలనీలో. అలా చూస్తుంటే బాబ్జీ నా చిన్ని తమ్ముడు ఎంత పెద్దవాడైపోయాడు అనిపించాడురా. అలా అని అదొక తీపి జ్ఞాపకం నాన్న. మన ఇంట్లో జరుపుకున్న ప్రతి పండగ, మీరిద్దరూ చేసిన ప్రతి సందడి మాకెప్పుడు తీయని జ్ఞాపకాలేరా బాబ్జీ. ఎల్లప్పుడూ ఇలాగే చిరంజీవి, నీనా, సందీప్, రియాన్ బాబులతోటి, ఆకాష్ నవ్యులతోటి పౌత్రాభివృద్ధిగా కలకాలం నవ్వుతూ నవ్విస్తూ మీరిద్దరూ ఆనందంగా మీ జీవన నౌక సాగిపోవాలని దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థిస్తుంటాను రా. లవ్ యూ బోత్. లాట్స్ 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 నాన్న. బాబ్జీ మావయ్య, శాంతత్త, హ్యాపీయెస్ట్ బర్త్డే. నాకు రాజీవ్కి బాగా గుర్తున్న అండ్ ద మోస్ట్ స్వీటెస్ట్ మెమరీ, మా పెళ్ళికి మీరిద్దరూ పొద్దున లెగిచి ఉగాది పచ్చడి చేశారు. అది మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఆ రోజు నేను పెళ్ళికూతురు అయ్యి ఒక రూమ్లో ఉంటే ఎవరో వచ్చి నాకు చిన్న పచ్చడి బౌల్ ఇచ్చారు. నేను వావ్ ఎంత బాగా చేశారు అనుకున్నాను. నాకు తర్వాత తెలిసింది మీరిద్దరు చేశారని చెప్పి. ఇట్ వాజ్ సో స్పెషల్. చాలా పొద్దున్న లేచి కష్టపడి చేశారు. బట్ ఇట్ ఈస్ ద మోస్ట్ స్వీటెస్ట్ పచ్చడి దట్ రాజీవ్ అండ్ ఐ టేస్టెడ్. ఉగాది పండుగ నాకు స్పెసిఫిక్గా నాకు చాలా ఇష్టం. నేను ఉగాది పక్క రోజు పుట్టాను. ఐ షేర్ మై బర్త్డే విత్ అమ్మమ్మ. అండ్ ఆ రోజే యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్లీ నా పెళ్ళి కూడా ఆ రోజే జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ మావయ్య అండ్ అత్త. అగైన్ హ్యాపీయెస్ట్ బర్త్డే. హ్యాపీ బర్త్డే సంత. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బాబ్జీ. విషింగ్ యూ వెరీ హ్యాపీ లాంగ్ ప్రాస్పరస్ లైఫ్. బాయ్ అమ్మా.
బాబ్జీ శాంతలతో ఈ 60 సంవత్సరాల అనుబంధాన్ని ఈ చిన్న వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తా. బాబ్జీ నిర్ణయాలు ముందుకు నడిపించే పేరుకు తగ్గ సారథేమో శాంత. అప్పటి నుంచి ఇప్పటికీ ఎప్పటికీ అదే చిరునవ్వు, అదే పలకరింపు, అదే శాంతం. మా సంక్రాంతి లక్ష్మి శాంత. ఇంత పెద్దవాళ్ళైనా మన పిల్లలందరూ కలిసినప్పుడు విజయవాడలో బాబ్జీ మామయ్య అత్తతో సంక్రాంతి పండుగ జరుపుకున్న విశేషాలని ఎప్పుడూ లేనంత ఆనందంగా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. ఇదే కదా మరి మనం పిల్లలకి ఇవ్వాల్సిన జ్ఞాపకాలు. బాబ్జీ గురించి సున్నితంగా చెప్పాలంటే, ఏంటక్క మీరు అన్నాడంటే ఏదో నచ్చలేదని అర్థం. భలేవారు బావగారు అన్నాడా, ఎంతో నచ్చేశారని అర్థం. అలాంటవేంటక్క అన్నాడా, నాన్నగారు దిగొచ్చినట్లే. మీ ఇష్టం అండి, అలానే చేద్దాం అంటే అమ్మని మరిపించేశాడన్నమాట. మమ్మీ డాడీలంతా అనుబంధం బాబ్జీ శాంత నాకు. బాబ్జీ అంటే నాన్నగారంత భయంతో కూడిన ప్రేమ, అమ్మల నిర్మలమైన కథలకేమో శాంతదిన. ఒక మాట చెప్పనా, అన్నిటికీ ఎండ ఆప్యాయతల పంట మా బాబ్జీ శాంతల ఇంట కదా. వెర్రితల్లేస్తున్న ఈ ఆధునిక పోకడల్ని మరిపిస్తూ కుటుంబ బాధ్యతలని, పిల్లల్ని క్రమశిక్షణతో పెంచి ఇది సాధ్యం శభాష్ అనేలా ఈ 60 వసంతాల మైలురాయి చేరుకున్నారమ్మా శాంతాను బాబ్జీ. ఇలానే ప్రశాంతంగా, సంతోషంగా, ఆరోగ్యంగా మీ అన్యోన్య దాంపత్యం సాగాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తున్నాను. వి లవ్ యూ బాబ్జీ శాంత. Hi Mamayata, many happy returns of the day. Some of our best memories are spending time with you for events like this in Vijayawada and Jagadpeta. We are sending you guys lots of love and our best wishes from all of us here. Santa, some nice memories with you. మేము విజిట్ చేయడానికి వచ్చినప్పుడల్లా షాపింగ్ ట్రిప్స్ ఎంజాయ్ చేసేవాళ్ళం. అండ్ దెన్ మమ్మీ తర్వాత మై లవ్ ఫర్ కొబ్బరి లవ్స్ పోషించింది నువ్వే. ఐ ఆల్వేస్ ఎంజాయ్ యువర్ కుకింగ్. నేను ఎప్పుడు మీతో అంటున్నట్టు హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్ ఎప్పుడో ఒకప్పుడు నాకు ఆపర్చునిటీ దొరికి నీ దగ్గర వచ్చి నీ రెసిపీస్ అది నేర్చుకున్నాను. అజ్మయ, జస్ట్ లైక్ దాట్ యూ ఆర్ ఆల్సో అ గివర్. దట్ ఇస్ సంథింగ్ దట్ ఐ రియలీ స్ట్రైవ్ టు ఫాలో ఇన్ మై లైఫ్ టు. ఐ హ్యావ్ అ వెరీ ప్రెషియస్ మెమరీ విత్ యూ. మన చెక్కపేట ట్రిప్ బైక్లో. నేను మళ్ళీ సోలో ట్రిప్కి బైక్ మీద నీతో రెడీ. ఇప్పుడు ఒకప్పుడు ఇటు అమెరికా వచ్చేసాయి. విల్ గో ఆన్ అ సోలో బైక్ ట్రిప్. ఇంకా చిన్నప్పుడు ఇంకొక మెమరీ ఉంది, ఫనీ మెమరీ. మీకు పెళ్ళైన కొత్తలో నేను నీళ్ళు వి వర్ పెస్టరింగ్ యూ గైస్ వితౌట్ గివింగ్ యూ సమ్ ఎలోన్ టైమ్. ఊప్స్. యా, సో అట్లాగా సరదా మెమరీస్ చాలా ఉన్నాయి. లవ్ యూ బోత్ సో మచ్. హ్యాపీ 60th బర్త్డే శాంతత. వన్ ఆఫ్ ద ఫాండ్ మెమరీస్, నాకు ఫస్ట్ టైం పొంగనాలు చేసావు నువ్వు వెనుకొండకు వచ్చినప్పుడు. ఐ డెంట్ నో వాట్ దే వర్. సో నేను ఇప్పటికీ ఎప్పుడు గుర్తించుకుంటాను. నాట్ జస్ట్ దాట్, నువ్వు ఏది కుక్ చేసినా, ఏ పని చేసినా, యూ ఆల్వేస్ షో యువర్ ఎక్స్పర్టీస్. ఇట్ ఆల్వేస్ అమేజెస్ మీ. సో విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే. బాజ్మయ, హ్యాపీ బర్త్డే టు యూ టూ. నీ గురించి వన్ ఆర్ ఫ్యూ మెమరీస్ నేను షేర్ చేసుకోలేను. ఇట్స్ జస్ట్ దట్ బాబ్జీ మామయ్య అంటే ఇట్స్ అ ఫీలింగ్. హీస్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్, మన వెనకాల ఉన్నాడు అనే ధైర్యం. సో దాన్ని మించిన మెమరీ ఇంకా ఏమీ ఉండదు. సో ఐ విష్ యూ బోత్ very good health and a lot more time with family, and hopefully we'll meet soon. Take care. Happy birthday Bajiniya. Happy birthday Udina. చిన్నప్పుడు ఎంతో అల్లరిగా మమ్మల్ని ఆట పట్టించి మా బాబ్జనియా పెరిగి పెద్దయి అమ్మా నాన్నలకి ప్రతిరూపమై కుటుంబానికి రథసారిదై జన్ను మహంతి వంశానికే వన్నె తెచ్చాడు. ఇంకా మా వదినమ్మ అమ్మలకి అమ్మ. మీరిద్దరు కలకాలం చల్లగా ఉండాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. Hi Babji Mama and Shantata. Happy birthday to both of you. Me and Bunny, we have very fond memories with both of you right from our childhood. Happy birthday Shantata and happy birthday Babji Maya. We have a lot of respect and a lot of admiration for you.
the way you include everyone in the family for all the events. It's not easy. So even my dad, our dad admired you very much, and we carry that in our hearts as well. Happy birthday, and we wish you great health and prosperity for both of you. Happy birthday, Mama. Happy birthday, Atta. Dearest baby Lily and Bavagar, very happy birthday to both of you. మన ఇద్దరిది ఫస్ట్లీ వెరీ హ్యాపీ బర్త్డే. మన ఇద్దరిది స్ట్రాంగెస్ట్ అండ్ లాంగెస్ట్ బాండ్. మనం యు ఆర్ ఏ రేర్ జమ్. చాలా ప్రశాంతత కలిగిన వ్యక్తిని. నువ్వు నా సిస్టర్గా ఉండటం నాకెంతో అదృష్టం. బేబీ దీది ఆల్మోస్ట్ 9 years నుంచి బావగారుని నువ్వు నా స్ట్రెంగ్త్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. Thank you, universe, for blessing me with both of you. Thank you so much. Very happy birthday to both of you. Dear Pednan Garu and Pedamma, you are God-given gifts. I learned many things in life from both of you. You have given me so many memories to me. We didn't know we were making memories until as the days are passing by. Sometimes small memories cover large part of our heart. Thank you for your affection and gratitude, Peddamma and Peddan Garu, both of you. Happy birthday! many more happy returns of the day వదిన. మీ ఇద్దరు కూడా పాలు తేనెల కలిస్తే ఎంత మధురంగా ఉంటుందో అలాగా మీరిద్దరు కూడా మా అందరి జీవితాల్లో అలాంటి మధురాన్ని పంచారనే చెప్పాలి. సో వదినమ్మ అనే దాంట్లో ఇమిడి ఎంతో అభిమానంతో ఆప్యాయతతో మా అందరికీ ఒక తలమానికమైందనే చెప్పాలి. వదిన నీ ఆవకాయ నీ అరిసెలు మేము మాత్రం మర్చిపోలేము. ఇకపోతే బాజనయ many హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే బాజనయ. నువ్వంటేనే సంక్రాంతి అంటేనే నువ్వు. అందరి అక్క చెల్లెల్ని అందరినీ ఒక చోట చేర్చి ఆ రోజులు సంక్రాంతి రోజులు ఎంతో మధురంగా గడుపుతున్నాము. సో బాజన వినుకొండ వెళ్ళాము. వినుకొండ నుంచి తెనాలి. బాజన ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే అక్కడ అందరం కలుసుకుని ఎంతో హ్యాపీగా గడిపేవాళ్ళం. అయితే బాజన తెనాలి నుంచి వస్తున్నాడంటే ఎంత సరదానో నాకు అమ్మాజికి. అప్పుడు మేము జస్ట్ ఇంటర్మీడియట్ చదువుతున్నాము. బాజనయ్య వస్తున్నాడు అంటే మమ్మీ బాగా బాజనీకి ఇష్టమైన పులిహార చేసేది. రాత్రి 11:30కి అలాగే బస్సులో దిగేవాడు. సరదాగా బాజన కోసం వెయిట్ చేయటం, బాజన పులిహార తినటం, ఇట్లా డేస్ ఎట్లా గడిచిపోయాయో తెలియదు. నేనా పుట్టడం, నేనా పెరగటం, నేనా దగ్గరికి రావటం, నేనా సరదా మాటలు అవన్నీ తలుచుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. తెనాల్లో నేనా ఇంటికి వాళ్ళ ప్రిన్సిపల్ మేడం రావటం, మా అందరితో ఆవిడ సరదాగా మాట్లాడటం, ఇంకా నానిబాబుతో సరదాగా ఉండటం, వాడు పెద్దోడవటం, వాడికి మ్యారేజ్, ఇవన్నీ భలే హ్యాపీగా గడిచిపోయాయి. సో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బోత్ ఆఫ్ యూ. మీ ఇద్దరు సంతోషంగా కలకాలం ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వజని అండ్ వదిన. హ్యాపీ బర్త్డే శాంతమ్మ. హ్యాపీ బర్త్డే బావాశ్రీ. నేను ఎప్పుడు బావ అనుకోలేదు, బావ నానే అనుకున్నాను. అందుకని నేను ఎక్కువ మాట్లాడితే బాగోదేమో అని చెప్పి తక్కువ మాట్లాడుతున్నాను. అన్నీ అరుణ్ చెప్పేసింది కాబట్టి నేను చెప్పడానికి నాకు ఏం లేదు. అంటే కార్బన్ కాపీగా జెరాక్స్ కాపీగా ఉన్నాను. బట్ వెరీ మెనీ హ్యాపీ బర్త్డే టు యూ బోత్ అండ్ థ్యాంక్ యూ బాబు. హాయ్ బాబ్జీ మామయ్య అండ్ శాంతత్త. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హాయ్ చిన్నాన్ గారు. హాయ్ విన్నీ. హ్యాపీ బర్త్డే. సో ఐఎమ్ ప్రెటీ షూర్ మా జనరేషన్ కిడ్స్లో ఎవరిని అడిగినా మీకు బాగా గుర్తున్న మెమరీ ఏంటంటే అందరూ సంక్రాంతి టైంలో ఎంజాయ్ చేసిందే చెప్తారు. ఆ టైంలో బాబ్జీ మామయ్య మమ్మల్ని ఎంత ఆడించేవాడో, మా అందరి కిడ్స్తో ఎంత టైం స్పెండ్ చేసి ఆడించడం, ఏడిపించడం అన్నీ చేస్తూ మాతో టైం స్పెండ్ చేసేవాడు. అది బాగా గుర్తు. ఎస్పెషల్లీ మేమందరం లైక్ మువ్వ, కీర్తి, నేను, బిజ్జు వినుకొండలో ఫుల్ ఎంజాయ్ చేసాం. బాగా గుర్తు. మురళీకృష్ణ గారి తాలూకా అని చెప్పి మేము చేయని అల్లరి పని లేదు. ఫుల్ ఇటు నుంచి అటు స్కూల్కి వెళ్ళిపోయి అక్కడ ఏదో చేసేసి ఇక్కడ అలా, ఎందుకంటే వినో మామయ్య ఉన్నాడు హ్యాపీగా చూసుకుంటాడు మాకేం పర్లేదు అన్నట్టు ఫుల్ గోల్ చేసేవాళ్ళం.
అలాగే శాంతత నాకు గుర్తున్నంత వరకు అసలు ఏంట్రా శాంతతకి ఇంత పేషెన్స్, ఇంత బాగా అన్నీ ఆర్గనైజ్ చేస్తుంది, ఇంత క్రియేటివ్గా ఆలోచిస్తుంది అని నేను ఎప్పుడు అనుకుంటుండేవాడిని. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి నాకు బాగా గుర్తున్నాయి, అసలు డ్రాయింగ్లో చాలా వీక్. అలాంటిది ఒకసారి మా అందరికీ లంచ్ ఆర్గనైజ్ చేస్తూ శాంతత ఒక లైక్ ఐ థింక్ డక్ లాగా క్యూకంబర్తో పెట్టింది మొత్తం. ఫుల్ అమేజ్ అయిపోయాం. మమ్మీ వాళ్ళు చూపించారు, చూడండి ఎంత బాగా పెట్టారు అని. ఐఎమ్ ప్రెటీ షూర్ నేను ఇప్పుడు కూడా చేయలేను. సో హ్యావింగ్ సెడ్ దట్, వెరీ వెరీ హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ యూ. నీనా అండ్ నాని లైఫ్లోకి బ్యూటిఫుల్ లైఫ్ పార్ట్నర్స్ వచ్చారు. అండ్ రియాన్ బాబు ఈజ్ అ బ్లెస్సింగ్ టు ద ఫ్యామిలీ. హ్యాపీగా ఎంజాయ్ చేయండి అండ్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. వన్స్ అగైన్ ఐ విష్ యూ బోత్ a very happy birthday. Hi Chinan Garu, hi Pinni. Once again, many more happy returns of the day. And I personally feel you guys are growing younger day by day. And I hope Neena, Nani చేసే స్పెషల్ అరేంజ్మెంట్స్ అన్నీ మీరు ఎంజాయ్ చేస్తూ ఈ బర్త్డే బాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ పిన్ని, అన్విక్కి మీరు పంపించిన బట్టలన్నీ చాలా క్యూట్గా అనిపించాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ దట్ టైమ్ టు knit and send us. Thank you so much once again, and we are blessed, and I hope a wonderful birthday. Thank you. And we also have special wishes from your cute little grandson Anvik. Cheppu. Happy birthday తాతగారు అండ్ అమ్మమ్మ. I love you. Flying kiss. Bye. Bye. Hi Mavai and Atta, wishing you a very happy birthday. I hope you'll have all the health and peace for the years to come and be that cornerstone for our family that you've always been. The fondest memories I have is from our childhood, where we used to spend the summers with cousins, or all the functions that is celebrated that I made are either in Jaggapeta or Vijayawada, and I am so thankful that I had that time spent there. When I look back, those are the fondest memories. Even when I'm at the deepest, I look up to those and gain strength from them. Thank you so much for giving us all that opportunity to be there and celebrate with you. I hope you have a wonderful day. Happy birthday Shantama. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మేము మీ ఇంటికి వచ్చామంటే ఇంకా అసలు పొట్లన్నీ ఖాళీ చేసుకొని రావాలి. రకరకాల నాన్ వెజ్లు, బిర్యానీలు, ప్రాను, ఫిష్ ఒకటే అండి, ఖాళీ లేకుండా అలాగ ప్లేట్ల మీద ప్లేట్లు, స్వీటు, మిక్స్డ్ అన్నీ వచ్చేస్తుంటాయి మా దగ్గరికి. వీ లవ్ యూ ఫర్ ఫుడ్. యువర్ ఫుడ్ ఈజ్ వెరీ టేస్టీ. We love you for your love. We love you for your creativity. We love you for everything, Atta. Happy birthday. Happy birthday to you. Baba, many more happy returns of the day. Shantamma, happy birthday. Many more happy returns of the day. ఇలాంటి బర్త్డేలు శతవసంతాలు చేసుకొని సంతోషంగా హాయిగా అందరం కలిసిమెలిసి ఎంజాయ్ చేద్దాం. హ్యావ్ ఎ గుడ్ డే. ఎంజాయ్. అన్నయ్య, వదిన, మీరిద్దరు జీవితంలో ఎన్ని ఆనందాలు, ఎన్ని సంతోషాలు అన్నీ భగవంతుడు మీకు అనుగ్రహించాలని, మీరు సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. మీకు ఏమైనా ఫాండ్ మెమరీస్ ఉంటే? బావా నేను ఫ్రెండ్లీగా ఉంటాం. ఒక బావ మధ్యలో ఎప్పుడూ బిహేవ్ చేయం, ఎప్పుడూ అనుకోం కూడా. ఈయన మనసులో ఉంటే గట్టిగా అరుస్తాడు, నేను ఏదో అంటాను, అది అక్కడితో క్లోజ్ అయిపోతే 2-3 రోజులు చిరాకు ఉన్నా సరే తర్వాత మళ్ళీ ఇద్దరు మామూలుగా అయిపోతాం. నిజంగా రియల్ ఫ్రెండ్ అంటే బాబ్జీకి ఫ్రెండ్షిప్ నిర్వచనం బాబ్జీ. సో మన ఫ్రెండ్షిప్ ఇలాగే జీవితకాలం కొనసాగాలని ఇలాంటి బర్త్డేలు, ఇలాంటి ఎన్నో ఫంక్షన్లు ప్రతి సంక్రాంతికి మేము వచ్చేవాళ్ళం. జగ్గేపేట, విజయవాడ, అలాగే గుంటూరులో తెనాలిలో ఉన్నప్పుడు తెనాలి, వినుకొండ, చిన్న పిల్లలతో కలిపి బాగా ఎంజాయ్ చేసాం. ఇలాంటి ఫంక్షన్లు నెలకు ఒకసారి ప్రతి నెల మనం ఎక్కడో కలవాలి, అందరూ కలిసి ఎంజాయ్ చేద్దాం. బాగా ఎంజాయ్ చేయండి. హ్యావ్ ఏ గుడ్ డే. మీ మనవలు, పిల్లలు అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబా. గుడ్ డే. బాబ్జన్య, మన అనుబంధం గురించి
సరదాగా చిన్న చిన్న మెమరీస్ ఏమన్నా చెప్పాలని అనుకున్నాను. యాక్చువల్గా చిన్నప్పుడు నాన్నగారు క్లబ్ నుంచి వస్తే మనందరం దాక్కునేవాళ్ళం. ఏ మంచం పక్కనో లేకపోతే ఏ తలుపు పక్కనో దాక్కునేవాళ్ళం. సడన్గా వచ్చి నువ్వు అందరినీ తోసేసి నువ్వు ఒక్కడి దాక్కుని వెనకాల నుంచి నవ్వేవాడివి. అబ్బా, అలాంటివి ఎన్ని చేసావో నువ్వు, అసలు ఎంత ఏడిపించేవాడు. ఒక్కొక్కసారి పడుకుని కాళ్ళలాగు చేతుల్లాగు కాళ్ళు పిసుకొని కబుర్లు చెప్తూ ఉండేవాడివి, కానీ బాగా ఏడిపించేవాడివి వదిన. అది కాకుండా నాకు చిన్నప్పుడు 3rd స్టాండర్డ్ అనుకుంటా నేను, అప్పుడు సమ్మర్ హాలిడేస్లో తప్పకుండా డ్రామాలు వేసేవాళ్ళం మనం సరదాగా హాల్లో కూర్చుని. పెద్ద సోఫా ఒకటి ఉండేది. ఆ సోఫా మీద నుంచి నువ్వు సింహం, నన్నేమో కుందేలు పిల్లని పెట్టేవాళ్ళు. నేను నిజంగా అందులో ఇన్వాల్వ్ అయిపోయి నిజంగా భయపడిపోయేదాన్ని. సింహాల్లాగా నువ్వు పైనుంచి వచ్చి దూకటం, నేను నిజంగా భయపడిపోయింది. అది మాత్రం నాకు చాలా బాగా గుర్తుండిపోయింది వాపిన్య. ఇంకా నువ్వు కాలేజీకి వెళ్ళిపోతుంటే నేను అరుణ ఆ రోజు ఎంత ఏడ్చామో వాపిన్య, ఇప్పుడు తలుచుకున్నా బాధగా ఉంది. ఒక్కరోజు కూడా వదిలి ఉండలేకపోయేవాళ్ళం. అలాంటిది నువ్వు యూనివర్సిటీకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తున్న రోజు నీ మెనూ మాకు బాగా తెలుసు. బంగాళదుంప కూర, ఆ తర్వాత క్యారెట్ హల్వా, ఇలాగా అలాంటి చైల్డ్హుడ్ మెమరీస్ చాలా అద్భుతం. అలాగే సంక్రాంతి టైంలో నాన్నగారు ఉన్నప్పుడు ఉన్న లెగసీ అలాగే కంటిన్యూ అయింది వర్జన్య. చాలా రోజులు మేము హ్యాపీగా సంక్రాంతి రోజులన్నీ కూడా తలుచుకుని ఆడుకుని చిన్నపిల్లల్లాగా 1 మినిట్లో ఆడిపించి అసలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇంకా చాలా ఉన్నాయి, ఇలా తలుచుకుంటే ఎన్నో ఉన్నాయి వర్జన్య. ఇంకేం గుర్తు కూడా రావటం లేదు. కానీ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ వర్జన్య. మీ ఇద్దరు హ్యాపీగా సంతోషంగా ఉండాలి, లైఫ్ అంతా ఆరోగ్యంగా ఉండి మనందరం కలుస్తూ ఉండాలి అని నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ బర్త్డే, ఎంజాయ్ శాంతమ్మ, మెనీ హ్యాపీ రిటర్న్స్. మామిడి పళ్ళ దగ్గర మాత్రం బాగా ఏడిపించేవాడు బాబుజన్య. ఇంకా మానే ప్లీజ్. ఓకే బాబుజన్య, బాయ్ 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 బాయ్, గుడ్ డే. గుడ్ డే. Hi Benangaru, many happy returns of the day, and hi Shanta Vidama, many happy returns of the day and happy wedding anniversary. So మేము ఫస్ట్ టైం మేము యాక్చువల్లీ భావనతో పెళ్ళి కాకముందు కూడా భావన చాలా స్టోరీస్ చెప్పింది మీ గురించి, అబ్జీ మామయ్య అని చెప్పేసి. సో ఫస్ట్ టైం మ్యారేజ్ అయ్యి విజయవాడ వచ్చినప్పుడు యూ ట్రీటెడ్ అస్ వెరీ వెల్. చాలా బాగా, అంటే చాలా ఆ లవ్, ఆ ఎఫెక్షన్ ఎప్పటికీ మర్చిపోలేము. అట్ ది సేమ్ టైం యూ ఆర్ ఆల్సో వెరీ యంగ్ అట్ హార్ట్, అండ్ మీరు అంతే ఉండాలని కోరుకుంటున్నాను. పర్టికులర్లీ అది విజయవాడ కనక దుర్గమ్మ టెంపుల్ తీసుకెళ్ళినప్పుడు మీతో పాటు బైక్ మీద వచ్చాను. సో దట్ ఈస్ వెరీ మెమరబుల్ మూమెంట్. ఎందుకంటే అక్కడ రోడ్ మీద వెళ్ళే వాళ్ళందరినీ రాంగ్ సైడ్ వెళ్తుండే వాళ్ళని, పర్టికులర్లీ అమ్మాయిల్ని ఏం అక్కులమ్మ అప్పలమ్మ అని చెప్పేసి మీరు ఎంత కాన్ఫిడెంట్గా కామెంట్ చేశారు చూడండి. అది సంథింగ్ విచ్ స్టేస్ విత్ మీ ఫర్ ఎవర్. అండ్ మీరు ఇలాంటి బర్త్డేస్ ఇంకా వెడ్డింగ్ యానివర్సరీస్ చాలా చేసుకోవాలండి. స్టే హెల్దీ అండ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్. Hi Maria, hi Atta, many happy returns of the day. My most memorable moments అంటే లైక్ మెనీ వినుకొండలో ఆ తోటలో స్నానం చేయడం, ప్రతి ఈవినింగ్ అసలు ఎంత తిండి తినేవాళ్ళమో నాకు ఐడియా కూడా లేదు. అండ్ ఐ థింక్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ యూ హోల్డింగ్ ఆన్ టు అ లెగసీ మామయ్య. మాకు తాతగారు అంత గుర్తులేదు, మేము అప్పటికి చాలా చిన్నపిల్లలం. నాకు జగ్గయ్యపేట అన్న సంక్రాంతి అన్న ఇట్స్ ఆల్ ఓన్లీ యూ అండ్ బాబ్ మావయ్య. అండ్ యూ జెన్యున్లీ టుక్ దట్ లెగసీ వెరీ ఫార్ మావయ్య. థ్యాంక్ యూ సో మచ్. మై చైల్డ్హుడ్ మెమరీస్, నాకు అమ్మమ్మ రోజులు ఆర్ అమ్మమ్మ సైడ్ అంటే అది మీరే మావయ్య. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ యూ ఓవర్ ది ఇయర్స్. చిన్నప్పుడు అందరం ఆడుకునే వాళ్ళం, తినేవాళ్ళం, అలా అయిపోయేది. కానీ బాగా పెద్దయ్యాక అప్పుడప్పుడు ఆలోచిస్తే ఐ థింక్ యు ఆర్ సంబడీ హూ chose love over anything, anytime. Ante a commitment, even when you had an option to walk away. I think I will forever respect you and adore you for that, Mavaya. It takes a lot of guts and courage.
and I think that is your definition of love, and I really like that definition of love, Mavaya. Many happy returns of the day. You are a wonderful example for all of us to learn multiple things, and obviously మీ ఫన్ మీ తిట్లు అవి మీకే సాటి, అది అప్పలమ్మైనా పుల్లమ్మైనా ఏదైనా. కేతన్కి తెలియదు ఏంటంటే ఆ తిట్లన్నీ మా మీద కూడా మీరు ప్రయోగించారని. సో హ్యావ్ అ వండర్ఫుల్ ఇయర్ అహెడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద మెమరీస్ మావయ్య అండ్ అత్త. Hi Shantata and Babji Mavaya, very happy returns of the day. Nijangane milestone birthday for both of you, and a very special time of your life. So hope you enjoy this birthday and enjoy your retirement life just as much. Yeah, Babji Babai, Shanti, Piniki Iddhariki, happy returns of the day. Yeah, congratulations. నాకు వెరీ ఫాండ్ మెమరీస్ ఆఫ్ బోత్ అత్త అండ్ మావయ్య. Obviously my childhood and our summer holidays is entirely dedicated to summer vacation in Vijayawada or Jagabeta or Vinukonda. So very memorable childhood times for us. Shantata especially chala like creative. I think first time నాకు ఏం చెప్పారంటే శాంతతకి లక్ష్మతకి లైక్ సో మెనీ లాంగ్వేజెస్ వస్తాయి, దే కెన్ స్పీక్ అ లాట్ ఆఫ్ లాంగ్వేజెస్ ఇలా చెప్తే ఐ వాజ్ సో ఫ్యాసినేటెడ్ బై ఇట్ అండ్ ఐ స్టిల్ ఫైండ్ ఇట్ వెరీ ఫ్యాసినేటింగ్. అన్ని లాంగ్వేజెస్ వస్తాయి, మీ ముందేమన్నా వేరే లాంగ్వేజ్లో మాట్లాడడానికి కూడా ఉండదు అని చెప్పి, బట్ దట్ వాజ్ ఆల్వేస్ సంథింగ్ టు లుక్ అప్ టు. అండ్ ఆల్సో యూ ఆర్ లైక్ very peaceful and patient person. That is something everybody can learn from. And మీరు ఎప్పుడు I know there is also a stricter side of you. You can see that from your kids, ఎంత బాగా పెంచారు, ఎంత బాగా పెరిగారు అన్నది. But you never let that overpower your calm and quietness. And you are very creative. నాకు ఇది ఎందుకు గుర్తుందంటే ఫర్ అవర్ లంచ్ అండ్ డిన్నర్ సెట్టింగ్స్కి మీరు, ఐ కాంట్ రిమెంబర్ ఇఫ్ ఈవెన్ లక్ష్మత కూడా, బట్ మీరు ఫ్రూట్స్తో యూ యూస్ టు మేక్ లైక్ డిఫరెంట్ యానిమల్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఇట్ యూస్ టు బీ లైక్ సచ్ డిఫరెంట్ లైక్ వెరీ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్. ఇదేంటి ఫ్రూట్స్ ఇలాగా యానిమల్స్లో ఎలా వచ్చాయి అని చెప్పి ఇట్ వాజ్ లైక్ సచ్ అ గేమ్ చేంజర్ మాకు అప్పట్లో. So that was never missed. I don't know if everybody remembers these things, but these were ingrained in my brain very well. Yeah, you are always such a creative and a calm and a quiet person and a very happy person to be around. మీ దగ్గరకు వచ్చిన వెంటనే మాకు కామ్ ఎనర్జీ అనిపిస్తుంది. సో దట్ ఈస్ యాక్చువల్లీ నాట్ మెనీ పీపుల్ క్యాన్ ఫీల్ ఆర్ ఈవెన్ గివ్ అవుట్. ఆ ఎనర్జీ మీరు ఇస్తారు. సో I hope you can feel more and more happy and calm in the next 60 years of your life. Fill it with a lot of love and happiness, both of you. Babji Mavaya, fond memories. Cricket ఆడటం in the alleyway and మా అందరి చేత గేమ్స్ ఆడిపించడం, always being there for the entire family. That is something that we all look up to. I hope you guys will stay and remain the same and always be happy and healthy. Wish you a very very happy birthday, both of you, and happy holidays. Christmas and New Year అన్నీ వస్తున్నాయి కాబట్టి I hope you all have a very nice time. Bye. Happy birthday Mavaya Attaya. May your life be filled with happiness, health and everything you ever wanted. హలో పెద్దమ్మ, హ్యాపీ బర్త్డే. నాకు పెద్దనాన్న గారు చిన్నప్పటి నుంచి బాగా గుర్తుంది ఏంటంటే, ఆయన అంటే మా ఇంటికి కానీ లేకపోతే మేము ఎక్కడికైనా వెళ్ళినా ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నా పెద్దనాన్న ఆడించినట్టు ఓపికగా మాట్లాడినట్టు అలా ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో ఇప్పటికీ అంతే, ఆయన చూసి నేర్చుకున్నది ఒకటి,
చిన్నపిల్లలతో ఓపికగా ఉండి సరదాగా ఆడించి మాటలు చెప్పి చాలా చాలా ఓపికగా ఉంటారు చిన్నపిల్లలతో. అండ్ ఆల్సో ఆయన మాట్లాడే విధానం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. అట్లా చాలా మెమరీస్ ఉన్నాయి పెద్దనాన్న గారితో. అండ్ ఆల్సో పెద్దమ్మ ఇంటికి వెళ్తే మంచి వంటలు చేసి చాలా ప్రేమగా మాట్లాడి, సో చాలా మెమరీస్ ఉన్నాయి. సో హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. మీరు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో, హాయ్, హ్యాపీ బర్త్డే పెద్దమ్మ అండ్ పెద్దనాన్న గారు. తపస్వి. హ్యాపీ బర్త్డే అత్తయ్య, హ్యాపీ బర్త్డే మావయ్య, హ్యాపీ బర్త్డే తాతయ్య అమ్మమ్మ, హ్యాపీ బర్త్డే అమ్మమ్మ అండ్ తాతయ్య. సూపర్. సో హ్యాపీ బర్త్డే టు బోత్ ఆఫ్ యూ. అండ్ అంటే ఈ పెద్దనాన్న గారు పరిచయం అయింది, ఫ్యామిలీ పరిచయం అయింది. నాకైతే ఇదేదో రీసెంట్లీ మొన్న మధ్య కలిసినట్టు చాలా గుడ్ ఫీలింగ్ అనమాట. అండ్ ఎస్పెషల్లీ పెద్దనాన్న గారు వచ్చేసరికి నేను అన్న భయపడేది డాడీని చూసి. తర్వాత సో డాడీ అయితే పెద్దనాన్న చూసి భయపడతారన్నమాట. సో ఆ ఇది ఉంది. అండ్ ఎస్పెషల్లీ పెద్దనాన్న గారు ఇట్స్ లైక్ మోర్ దెన్ ఎ ఫాదర్. ఎప్పుడు కూడా కలిసినప్పుడు కానీ, ఈవెన్ నేను ఎప్పుడైతే ఏలూరులో డాడీ వాళ్ళు అక్కడ ఉండేటప్పుడు విజయవాడలో నేను కొన్ని డేస్ ఉండాల్సి వచ్చింది. సో అప్పుడు పెద్దనాన్న గారు కానీ పెద్దమ్మ కానీ చాలా బాగా చూసుకున్నారు. ఈవెన్ నేను ఇంటి నుంచి ఫస్ట్ టైం అనమాట బయట ఉంటాం, కానీ నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేకుండా బాగా చూసుకున్నారు. ఈవెన్ మూవీస్ కానీ బయటికి తీసుకెళ్ళటం కానీ. సో అదొకటేని కాదు, చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా, ఎవరికి బాగున్నా బాగోకపోయినా, అండ్ ఈవెన్ సమ్ సెలబ్రేషన్స్ ఆర్ మిస్ హ్యాపెన్స్, పెద్దనాన్న గారు అండ్ పెద్దమ్మ వర్ ఆల్వేస్ దేర్. సో హీస్ లైక్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అండ్ ఈవెన్ చూసాం కూడా, ఈవెన్ లైక్ మీన్ బాబాయ్కి అలా అయినప్పుడు కూడా హీ స్టుడ్ లైక్ ఎ రాక్ ఫర్ దెమ్. ఆ విషయంలో మాత్రం ఫిదా అనమాట. ఐ లవ్ వాట్ పెద్దనాన్న గారు అండ్ పెద్దమ్మ హ్యాస్ డన్. అండ్ లైక్ అండ్ ఈ రోజుల్లో ఈవెన్ లైక్ బ్లడ్ రిలేషన్లో కానీ లేకపోతే బయట కానీ అలాగా సెల్ఫిష్ గా కాకోకుండా వీ హ్యావ్ టు స్టాండ్ అప్ అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ. ఈవెన్ లైక్ ఐ మీన్ వెదర్ మనం గొప్పగా చేసామా తక్కువ చేసామా అని కాకుండా ఎట్లీస్ట్ అని కాదు, he has that good heart that yes, I need to stand up for my brother, and good leadership for my brother and his family. And ఆ థాట్ ఏదైతే ఉందో ఐ మీన్ చాలా అప్రిషియేట్ చేయాలి. ఈ రోజుల్లో రిలేషన్షిప్స్ అనేది ఎప్పుడైతే ఐ మీన్ చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. బట్ స్టిల్ పెద్దనాన్న గారు ఆల్వేస్ దేర్ ఫర్ ఎ ఫ్యామిలీ. ఆల్వేస్ లైక్ ఈవెన్ ఫెస్టివల్స్ అప్పుడు, సంక్రాంతి అప్పుడు పిలవటం కానీ, ఫ్యామిలీ అందరినీ గ్రూప్ చేయటం కానీ, ఆ సెలబ్రేషన్స్ అంటే నలుగురు ఉంటే హ్యాపీనెస్ అనేది వేరనేది ఆ సెలబ్రేషన్. అంటే అప్పుడు నా చిన్నప్పుడు తాతగారు అలా పిలిచి అదేంటి ఫంక్షన్ లాగా చేయటం, సెలబ్రేషన్ చేయటం, గిఫ్ట్లు ఇవ్వటం. సో దాని అక్కడతోనే తాతగారితోనే కట్ చేయకోకుండా పెద్దనాన్న గారు ఈవెన్ బాబాయ్ కూడా బాగా దాన్ని కంటిన్యూ చేశారు. సో ప్రతి సంక్రాంతికి మార్నింగ్ ఎక్కడికి వెళ్ళకపోయినా మీ దగ్గరికి అయితే మార్నింగ్ భోగి మంటలకు వస్తాము. అది బెస్ట్ మెమరీ అన్నమాట పిల్లలకు కానీ మాకు కానీ. సో నేనైతే ఐ రియలీ ఫీల్ ప్రౌడ్ అండ్ హ్యాపీ దట్ వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ family, our gigantic family. So once again a happy birthday and I mean yeah, that's it. Yeah. Happy birthday Peddamma, happy birthday Attaya, happy birthday Mavaya, హ్యాపీ బర్త్డే తాతయ్య
బర్త్డే తాతయ్య తాతయ్య అమ్మమ్మ. అమ్మమ్మ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాయ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటే మీరు ఇలాంటి బర్త్డేస్ ఇంకెన్నో జరుపుకోవాలని మేము భగవంతుని కోరుకుంటున్నాం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఉద్భవ్ కూడా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మమ్మ. ఓకే నైస్. అంకుల్ డే. ఎంజాయ్ యువర్ బర్త్డే ఆంటీ. అంకుల్ విష్ యూ ద సేమ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంకుల్. హలో, హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే బ్రదర్. మీ ఎఫెక్షన్కి మేము చాలా చాలా థ్యాంక్స్. చాలా చాలా సంతోషం. ఎంజాయ్ ద డే. హ్యాపీ బర్త్డే శాంత గారు. గాడ్ బ్లెస్ యూ. ఓకేనా? హ్యాపీ బర్త్డే ఆంటీ. హ్యాపీ బర్త్డే పిన్ని గారు. హ్యాపీ బర్త్డే నానమ్మ. హ్యాపీ బర్త్డే మర్ది గారు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే బ్రదర్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. హ్యాపీ బర్త్డే అంకుల్. హ్యాపీ బర్త్డే బాబాయ్ గారు. హ్యాపీ బర్త్డే తాతగారు. షష్ఠి పూర్తి శుభాకాంక్షలు అమ్మ. హ్యాపీ బర్త్డే టు యూ బాబు గారు. షష్ఠి పూర్తి శుభాకాంక్షలు వదిన గారు. గాడ్ బ్లెస్ యూ. మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అన్నయ్య గారు హ్యాపీ బర్త్డే టు యూ అన్నయ్య గారు. గాడ్ బ్లెస్ యూ. మీ దాంపత్యం సుఖ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే. హ్యాపీ షష్ఠి పూర్తి. Happy birthday auntie. God bless you with good health, happiness and prosperity. Once again wish you many many more happy returns of the day. Bye. Wishing you a happy 60th birthday auntie. May this year filled with lots of happiness, health and fulfillment of dreams. Happy birthday uncle. Happy 60th birthday auntie and happy birthday uncle. Many more happy returns of the day auntie and advance happy birthday wishes uncle. Happy birthday to you. నానమ్మ. నానమ్మ. నమస్తే వదిన గారు. విష్ యూ ఏ వెరీ 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 హ్యాపీ బర్త్డే. 60th బర్త్డే. గాడ్ బ్లెస్ యూ. మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ అందరితోని సంతోషంగా ఉండాలని, నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వదిన గారు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ చెల్లమ్మ. షష్ఠి పూర్తి శుభాకాంక్షలమ్మ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చెల్లమ్మ. ब्राह्मणेभ्यो वेदविद्भोद्वेदवेदमुस्कुर्याम्ना श्रीरङ्गीर्देवता देवदेवता आत्प्रेयादि पर्याभ्यामन्द्राय सर्वस्तोमोद्रात्रोद्भोक्ष्याप्ति सर्वचित्ते सर्वदेवतेनाप्नोति सर्वं जयति देवदेवस्य भोगो लोकाः समस्ताः विनो भवन्तो श्रेष्ठानि श्रेष्ठानि द्रवीणानि द्रवीणानि देहि हे चित्तिं दक्षस्य भगत्वं भगत्वमस्मै भगत्वमिति शुभगात्वम् अस्मै यस्मै घोषं वैना वृष्टिं हरिष्टिं धनूनां स्वात्मानं वाचः वाचस्वधनत्वं सुधत्वमिति सुदिनात्वम् अन्नाविच्छन्धां द्रोणदेतां इन्द्रेण देवतास्तु सिन्धे गङ्गं वैन्द्रं तस्मात् गन्वां प्रजायते प्रजायते विषया वशुभिर्या एवं वेद शतमानं भवति शताय पुरुषस्तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति शतमानं भवति शताय पुरुषस्तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति भद्राद्रस्य सीतालक्ष्मणेन श्रीरामचन्द्रस्वामिनः बुद्धिर्कटाक्षद्वारा सर्वाभीष्टसिद्धिरस्तु बुद्धिर्कटाक्षसिद्धिरस्तु पदं धर्मं गयविक्रं जोद्भवेन महादेवदेशं दक्षिणे विघ्नानं कल्याणवत्रेण भद्राद्रिमोभ्यः सदं केयूरादिविभूषणं